హలో ఫ్రెండ్స్, నేను మీ చైనా పిల్లగాడు చైనా నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు 10 మంది గ్రూప్గా వెళ్ళినప్పుడు ఒక రూమ్ అయితే బుక్ చేసుకుంటాము. వీళ్ళకి చైనాలో ఏంటంటే ఆ రూమ్లో ఒక డైనింగ్ గ్రౌండ్ టేబుల్ పెడతారు. రౌండ్ టేబుల్ పెట్టి అది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. మధ్యలో ప్లాస్టిక్ తోటి ఒక చెట్లు ఉన్నట్టు, పెద్ద అడవిలాగా ఉన్నట్టు, మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉన్నట్టుగా డిజైన్ చేస్తారు. ఇది రొటేట్ అవుతుంది అన్నమాట. ఈ రొటేట్ అవుతుంది, దానిపైన ఫుడ్ ఐటమ్స్ పెడతారు. మనం కావలసిన వాళ్ళు అది రొటేట్ చేసుకుంటే ఆ ఫుడ్ మన దగ్గరకు వస్తుంది. అప్పుడు మనం చాప్ స్టిక్స్ తోటి తినొచ్చు. ఈ విధంగా డిజైన్ చేస్తారు. ఇది గోడకు కూడా వీళ్ళు వెరైటీగా ఒక వాళ్ళ ట్రెడిషనల్కి సంబంధించి పెట్టలేదు, అది డెకరేషన్ అయితే పెడతారు. చైర్స్ కూడా వెరైటీగా ఉంటాయి, మొత్తం సాఫ్ట్ మెటీరియల్ తోటి ఒక లగ్జరీగా ఉంటుంది. దీని కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది అనమాట. దీనికి ఎందుకంటే వాళ్ళ డిజైన్ అట్లా ఉంటుంది, మొత్తం అట్లా చేస్తారు వీళ్ళు. ఇది చూపించడానికి చేసే ప్రయత్నం అయితే చేశాను. ఇది మొత్తం ఇది బయట నుంచి చూస్తే, మనం బయటికి చూస్తే రోడ్ పక్కనే ఉంటుంది. ఇది బయటికి చూస్తే ఆ లొకేషన్ ఎట్లుంటుంది, వాతావరణం అనేది చూపించాను. ఎందుకంటే మనం రోడ్ సైడ్ ఉన్న రెస్టారెంట్కి వెళ్తే ఎక్కువ కాస్ట్ ఉంటుంది, చూస్తాను కూడా లగ్జరీ లుక్ అయితే ఉంటుంది. ఈ రెస్టారెంట్ అయితే అట్లే ఉన్నది. మన విండో నుంచి బయటకు చూస్తే ఆ బిల్డింగ్స్, ఆ రోడ్డు అంతా అయితే చాలా నీట్గా అవుపిస్తుంది మన క్లియర్గా. ఇది ఈ లొకేషన్ బట్టి కూడా రెస్టారెంట్ కాస్ట్, ఫుడ్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది లోపల ఉండే డైనింగ్ హాల్ అది ఉంటుంది కదా, అది టేబుల్ చూపించడానికి అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీనిపైన టాప్ అనేది కూడా వెరైటీ లైట్ తోటి వెరైటీగా డిజైన్ అయితే చేశారు. ఇదన్నమాట ఇది ఈ వీడియోలో. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.